కాకినాడ కార్పొరేషన్ సమీప గ్రామాలు తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట గ్రామాలను కాకినాడ కార్పొరేషన్ లో విలీనం చేసి ఎన్నికలు నిర్వహించాలని స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ఇవ్వాలని సిపిఎం రూరల్ మండల కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా సుందరయ్య భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ కన్వీనర్ తిరుమలశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ 15 ఏళ్లుగా ఈ 6 గ్రామాలకు 4 ఏళ్లుగా కాకినాడ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగకపోవడంతో ప్రజా పాలన అభివృద్ధి కుంటుపడిందని ఆయన విమర్శించారు. త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, డంపింగ్ యార్డ్ వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎన్నికలు లేకపోవడం వల్ల కోట్లాది రూపాయల నిధులు కోల్పోయామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి విలీన ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన గత హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం సీనియర్ నాయకుడు చింతపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలకు అవకాశం లేని పరిస్థితుల్లో కార్పొరేషన్ లో విలీనం చేయడమే మార్గమని అన్నారు. నాయకులు పెద్దంశెట్టి రామకృష్ణ, చిట్టూరి విజయ్ కుమార్, జుత్తుగ శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ప్రజా సంఘాలతో కలిసి దశల వారీగా ఉద్యమిస్తామని తెలిపారు. రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన కాకినాడ కార్పొరేషన్ దానికి విలీనం కావాల్సినటువంటి గ్రామాల సమస్య గత సుమారు 20 సంవత్సరాలుగా ఈ యొక్క సమస్య నలుగుతూ ఉంది. దానిలో భాగంగా మనం ఇంతకుముందు యాజిటేషన్లు చేశాము, వినతిపత్రాలు ఇచ్చాము, అధికారులను కలిసాము, రకరకాల కార్యక్రమాలు చేసి ఉన్నాము. 20 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. పంచాయతీ, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరపాలని చెప్పి సెప్టెంబర్లో దాన్ని ముసాయిదా తీసుకొచ్చి అట్లాగే అక్టోబర్ నవంబర్ లోపల ఎన్నికలు జరపాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయంగా మనకి అర్థమైంది. సో మళ్ళీ మనం ఇప్పుడు ఏంటంటే ఇదివరకు జరుగుతున్న ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో మనం ఈ యొక్క విలీన కార్యక్రమం ఏదైతే ఉందో ఇదివరకు చేస్తున్న పోరాటం మామూలుగా కొనసాగుతూనే ఉంది. దాన్ని ఇప్పుడు ఇంకా ఉధృతం చేసి మనం ఈ యొక్క విలీన కార్యక్రమం జరిగే వరకు కూడా ఉధృతంగా పోరాడాలని చెప్పి కాకినాడ సిపిఎం పార్టీ రూరల్ కమిటీ నిర్ణయించింది. దానిలో భాగంగానే నిన్న 2 రోజుల క్రితం మన కలెక్టర్ గారిని అట్లాగే రూరల్ ఎమ్మెల్యేని ఇంకా కొంతమంది నాయకుల్ని కలవటం జరిగింది, కలిసి వినతిపత్రాలు ఇవ్వటం జరిగింది. అయితే ఈ సమస్య 20 సంవత్సరాలుగానే మనం పోరాడుతున్నప్పటికీ 15-16 సంవత్సరాలుగా ఈ యొక్క పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. అట్లాగే బాడీలు లేవు, దానికి నిర్ణయాలు పరిపాలనా బాడీలు లేవు, అభివృద్ధి లేదు, మురుగు కాలువలు లేవు, రోడ్లు లేవు, డంపింగ్ యార్డులు లేవు. ఈ విధమైన సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం మనకున్న ఎమ్మెల్యేలు కానీ అంతకుముందు గత 3 పర్యాయాలు చేసిన ఎమ్మెల్యేలు కానీ ఈ యొక్క విషయాన్ని ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నారో ఆ రోజేమో పోరాడతాం అంటున్నారు, విలీనం చేయాలంటున్నారు, దాని మీద పోరాటాలు చేశారు, రోడ్లు ఎక్కారు, అదే తీర్మానాలు చేశారు. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ప్రతి ఎమ్మెల్యే కూడా దాన్ని మర్చిపోయి వాళ్ళ యొక్క స్వలాభం కోసం ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఈ విషయాలు మేము కలిసినటువంటి ఎమ్మెల్యేలకి, నాయకులకి కూడా గుర్తు చేసాం. ఈ రకంగా చేస్తున్నారు, మనందరం కలిసి పోరాడాం. మరి ఈరోజు మీరు పోరాటానికి ఎందుకు సిద్ధంగా లేరు, అట్లాగే ప్రభుత్వాన్ని మీరు ఎందుకు డిమాండ్ చేయట్లేదు అని అడిగినప్పటికీ కూడా వాళ్ళు ఏదో సమాధానాలు చెబుతున్నారు. దానికి కారణం ఏంటి అనేది యాక్చువల్గా వాళ్ళకే తెలియాలి. ఆ యొక్క గతంలో మనకి చేసినటువంటి 3 పర్యాయాలు చేసినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా మనం కలవటం జరిగింది, వాళ్ళ యొక్క నిర్ణయం అడగటం జరిగింది. అయితే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమంటున్నారంటే కలపాల్సిందే అని అంటున్నారు, అధికారంలో ఉన్నప్పుడు దాన్ని మర్చిపోతున్నారు. ఆ విషయాన్ని గుర్తు చేశాము. అట్లాగే నిన్న కలెక్టర్ గారికి కూడా ఈ జరిగిన విషయం అంతా కూడా చెప్పాము. మన దూసర్లపూడి రమణరాజు గారు దాదాపు 15 రోజులు 16 రోజులు ఆమరణ నిరాధ్యక్ష చేశారు. దీని మూలంగా దాని మీద అప్పటి ఉన్న పంచాయతీ మినిస్టర్ సలహాతో అప్పటి మన కలెక్టరు షాన్ మోహన్ గారు వచ్చి మన దూసర్లపూడి రమణరాజుని
ఈ యొక్క నిరాహార దీక్ష విరమింపజేసి ఈ యొక్క కార్యక్రమం జరపడానికి మేము లెటర్ రాస్తాము, రాష్ట్ర ప్రభుత్వాన్ని రాస్తాము. ఈ యొక్క ఏదైతే విలీన కార్యక్రమం ఉందో దాని మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కానీ ఆయన వెళ్ళిపోయారు. కొత్తగా వచ్చిన కలెక్టర్ గారికి నిన్న కూడా మేము వినతిపత్రం ఇచ్చినప్పుడు ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. మిత్రులారా, ఈరోజు సిపిఎం రూరల్ పార్టీ నిర్వహిస్తున్న ఈ ప్రెస్ మీట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే, మా నాయకులు చెప్పినట్టు తోరంగి, ఇంద్రపాలెం, చీడిగ, వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట ఈ 6 గ్రామాలని కార్పొరేషన్లో విలీనం చేసి కార్పొరేషన్ ఎన్నికలకి వెళ్ళాలని చెప్పి సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం.